భారతదేశంలో చీలికలే సోషలిస్టు ఉద్యమాన్ని దెబ్బతీశాయి. అది భారత కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, లేదా కాంగ్రెస్ నుంచి విడివడి సోషలిస్టు ఉద్యమాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీగా అవతరించి తర్వాత అనేక ముక్కలుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కూడా కావచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు వివరించబోయేది కేవలం కాంగ్రెస్ నుంచి విడివడి బయటకు వచ్చి సామ్యవాద సిద్ధాంతాల కోసం పోరాడినటువంటి సోషలిస్టు పార్టీ గురించి మాత్రమే. సోషలిస్టు ఉద్యమమా? సోషలిస్టు పార్టీ మాటిమాటికి చీలికలు గురి కావటం దురదృష్టం, ఈ దేశ దురదృష్టం. కొన్ని విభేదాలున్నా సంఘటిత సోషలిస్టు ఉద్యమం మాత్రమే ప్రత్యామ్నాయం చూపగలదనేటటువంటిది ఒక నగ్న సత్యం. చెరగని ముద్ర వేసినటువంటి చాలా అద్భుత శ్రేణికి చెందినటువంటి నాయకులు ఈ సోషలిస్టు పార్టీ నుంచి వచ్చారు. ఒకప్పుడు లేబర్ పార్టీకి చెందిన జేమ్స్ కలన్ భారతదేశంలో సందర్శించారు. అప్పుడు ఆయన భారతదేశ సోషలిస్టు పార్టీ కార్యకర్తలతో ఇష్టాగోష్ఠి బొంబాయిలో జరిపారు. వారి కార్యాలయంలో ఆయన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్తూ చివరికి నిర్మోహమాటంగా ఒక గొప్ప మాట చెప్పాడు. మేము మా సోషలిస్టు ఉద్యమంలోనూ లేబర్ పార్టీ ఉద్యమంలోనూ ఘోర తప్పిదం ఒకటి జరగకుండా మేము చూసుకున్నాం. మాకు ఎంతటి తీవ్ర విభేదాలున్నా మేము పార్టీని చీల్చలేదు. అందువల్లనే రెండు ప్రత్యామ్నాయాల పద్ధతికి ఒక చక్కటి స్వరూపాన్ని ఇవ్వగలిగాం. కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేబర్ పార్టీ గట్టిగా ప్రతిపక్షంగా నిలుస్తుంది. మార్పు వచ్చి లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే కన్జర్వేటివ్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అనేక విషయాల్లో తేడాలున్నా ఆ విధంగా సాధ్యపడుతుంది. యూరోపియన్ మార్కెట్ విషయంలో లేబర్ పార్టీలో అభిప్రాయ భేదాలున్నాయి, కానీ అవి పార్టీలో చీలికకు కానీ విడిపోయేందు కానీ దారి తీయలేదు. ఇది ఆ బ్రిటిష్ సోషలిస్ట్ పార్టీ యొక్క గొప్పతనం. అయితే భారతదేశంలో ఈ సమసమాజ స్థానకు పూనుకున్నటువంటి గొప్ప ఆలోచనా పరులు కొద్ది సోషలిస్ట్ మంది ఉద్యోగకారుల్లో ప్రేమ్ భాసిన్, సురేంద్ర మోహన్, ఏం బారువా, నాథ్పాయ్, ఎన్జీ గోరే, ఎస్ఎం జోషిలు తొలినాటి చీలిక నుండి ఇటీవల చీలిక వరకు జనతా పార్టీలో చేరినప్పుడు కూడా చీలికలు వాళ్ళు భాగస్వాములు కాదు. ఒక దశలో ఎస్ఎం జోషి పార్టీని వదిలిపెట్టడం జరిగింది, కానీ దానిని తిరిగి ఒకటి చేసేందుకు తన సిఫారసుతో ముందుకు వచ్చాడు. ఆయన చీలికను ఇప్పుడు తప్పిదంగానే చెప్పాడు. అద్భుతమైనటువంటి నాయకులు జయప్రకాష్, రామ్ మనోహర్ లోహియా వాళ్ళందరూ కూడా చాలా సమున్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. భారతదేశ ప్రధాని కాగలిగినటువంటి ఆ మెటల్, ఆ వ్యక్తిత్వం వారికి ఉన్నటువంటిది అంత గొప్పది. అయినా చీలికల వల్ల అయితే ఒకసారి 1953లో అశోక్ మెహతా పార్టీలో వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో రాజకీయ అనివార్యాలనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రాజకీయ అనివార్యాలు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తాయి? ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి కూడా అంతే. రాజకీయ అనివార్యాల కోసం ఆర్థిక పురోభివృద్ధికి కుంటుపరిచేటటువంటి నిర్ణయాలు ప్రాంతీయ పార్టీలు విశేషించి తీసుకుంటున్నప్పుడు ఆ రాష్ట్రాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రజా సోషలిస్టు పార్టీ సంఘటన కోసం కృషి తెలిపారు. జేపీ అశోక్ మెహతా సిద్ధాంతాన్ని అంగీకరించలేదు, కానీ చర్చలు జరిగాయి. చర్చలు జరిగినప్పుడు 1953 14, 18 జూన్ మధ్యలో బేతూల్ సదస్సు అని గొప్పగా చర్చించినటువంటిది ఈ సదస్సు. ఈ విధాన నిర్ణాయక సంఘం నియమింపబడింది. ఆ సంఘం రూపొందించిన విధాన ప్రతిపాదన 54లో జరిగి పిఎస్పి అలహాబాద్ సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. పిఎస్పికి చెందిన పట్టంతాను పిళ్ళై కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషలిస్టులు ఒక గొప్ప సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. కన్యాకుమారి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ పోలీసు కాల్పులకు దారితీసింది. అందులో 7 మరణించారు. వెంటనే డాక్టర్ మనోహర్ లోహియా మంత్రివర్గాన్ని రాజీనామా చేయమన్నారు. అయితే పార్టీ జాతీయ వర్గం తమ తీర్మానం ద్వారా జరిగిన దానికి జాతికి క్షమాపణలు తెలియజేస్తూ కాల్పుల విషయంలో దర్యాప్తు జరిపించేందుకు ఒక దర్యాప్తు సంఘాన్ని నియమించేందుకు నిర్ణయించింది.
దర్యాప్తుకు ముందే మంత్రివర్గం రాజీనామా చేసి తీరాలని డాక్టర్ మనోహర్ లోహియా ఆయన అనుయాయులు పట్టుపట్టారు. ఈ విభేదాలు చిలికి చిలికి గాలివానై వాతావరణం చీలిక దిశకు చేరుకుంది. 55లో ఆవడి కాంగ్రెస్లో సోషలిజంపై తీర్మానంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. తరువాత ఒకదాని వెంట మరొకటిగా క్రమశిక్షణా చర్యలు తీసుకోబడ్డాయి. చివరికి సోషలిస్టులు, ప్రజా సోషలిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలకు చెందిన వారుగా అనేక భిన్నమైనటువంటి రీతుల్లో చెలిపోయారు. 56లో ఏర్పాటైన సోషలిస్టు పార్టీకి డాక్టర్ లోహియా నాయకుడుగా ఒంటరి మార్గాన పయనం సాగిస్తూ ఎంతకాలం సోషలిస్ట్ పార్టీ ఎన్నికలలో కానీ ఉద్యమాల్లో కానీ నెట్టుకుని వస్తుంది. మరొక పార్టీతో పొత్తులు కుదుర్చుకోరాదంటూ విధాన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజా సోషలిస్ట్ పార్టీ దానికి వ్యతిరేక దిశలో ఎన్నికల్లోనూ ఉద్యమాల్లోనూ పొత్తులు పెట్టుకోవాలంటూ తీర్మానించింది. అశోక్ మెహతా ప్లానింగ్ కమిషన్లో చేరటం జరిగింది. అంతర్జాతీయ సమితికి ప్రతినిధి వర్గంలో సభ్యత్వాన్ని అంగీకరించడం పిఎస్పి నుండి ఆయన బహిష్కరణకు గురయ్యాడు. అశోక్ మెహతా స్థాయికి చెందిన ఉన్నత స్థాయి మేధావిని కూడా పార్టీ బహిష్కరించింది. తర్వాత జరిగిన ఇంకొక దురదృష్ట సంఘటన సోషలిస్టు పార్టీల విలీనం కోసం ఏర్పాటు చేసిన సంయుక్త సోషలిస్టు పార్టీ ఉమ్మడి సభ. ఇది వారణాసిలో జరిగింది. దురదృష్టవశాత్తు ఇరు వర్గాలు దూషణలు అల్లర్ల మధ్య అది చాలా ఇట్ ఎండెడ్ ఎ ఫియాస్కో. పిఎస్పి ఎస్ఎస్పిలు ఆవర్భించాయి. ఈ డొంక తిరుగుడంతా అయ్యాక 71 లోక్సభ ఎన్నికల తరువాత పిఎస్పి ఎస్ఎస్పిలు కలిసిపోయి ఒకే పార్టీగా సోషలిస్ట్ పార్టీగా ఆవిర్భవించాయి. దానికి డాక్టర్ కర్పూరి ఠాకూర్ అధ్యక్షుడుగా ఉన్నాడు. దానికి మధు దండావతే కార్యదర్శిగా ఉన్నాడు. అసలు సమస్యలు కానివి ఒక్కోసారి పార్టీ చిరిగిపోవటానికి కారణాలు ఎలా అవుతాయో ఇక్కడ మనం చూడవచ్చు. అంటే వ్యక్తిగతమైనటువంటి మేధస్సు కూడా ఎన్నోసార్లు ఈ పార్టీలు ముక్కలుగా ఏర్పడడానికి, చీలిపోవటానికి అవుతాయనేటటువంటిది చాలా చాలా మనకి ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. లోహియా వ్యతిరేకి కొన్ని విషయాల్లో. లోక్సభ ఎన్నికల్లో రాజనారాయణ ఓటమిపాలి రాజ్యసభకు రావాలని గట్టిగా కోరుకుంటున్న తరుణంలో చర్చకు వచ్చింది. అలాగే అనేక విషయాల్లో ఎన్నో విభేదాలు, ఒక్కొక్కసారి చిన్న విభేదాల వల్ల మహానాయకత్వ పటిమ కలిగినటువంటి ఈ సోషలిస్ట్ పార్టీ ముక్కలై ఆఖరికి ఈ రోజున ఎక్కడా కనిపించినటువంటి స్థితి ఏర్పడింది. 75 ఎమర్జెన్సీ తర్వాత ఇవన్నీ కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించాయి. కానీ అందులో కూడా ఎంతో కాలం యూనిటీని సాగించలేకపోయారు. అంటే మనం చర్చించవలసినటువంటిది, మనము గమనించవలసినటువంటిది ఏమిటంటే, ఒక్కోసారి ఎంతో మేధాశక్తి కలిగినటువంటి వారు, ఆ మేధో గగనంలో విహరించగలిగినటువంటి సమున్నత స్థాయికి చెందిన విశిష్ట వ్యక్తులు కూడా చీలికకు ఎందుకు కారణభూతమవుతారు అంటే, ఇందులో భారతీయ రాజకీయ అవగాహన, భారతీయ రాజకీయ సమాజం పట్ల ఉండేటటువంటి అంచనాలు వేయటంలో కొన్నిసార్లు ఈ విశిష్ట వ్యక్తులు కూడా ఫెయిల్ అయ్యారనేది మనకు తెలుస్తుంది. ఇది ప్రతి రాజకీయ పరిజ్ఞానం కోసం పరితపించేటటువంటి వ్యక్తి కూడా గమనించదగ్గ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.